దేవుని పరిశుద్ధమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి దేవాతి దేవుడికి, దేవుడి యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున మీరు ఎలా ఉన్నారని ప్రశ్నించడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతగా నేను దానిని భావించుకుంటూ ఉన్నాను. ఈ దినమున దేవుడికి మనము మన యొక్క వాక్య పరిచర్యలోనికి వెళ్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రుడైన తండ్రి, సర్వాధికారి దేవ, నీ యొక్క కృపలో అయ్యా తండ్రి, మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మరి ఒకసారి ఈ విధంగా కలుసుకొని నీ యందు ఆనందించి ఆరాధించే కృపను మాకు అనుగ్రహించారు. అయ్యా తండ్రి, ఈ యొక్క పునరుత్థానమైన దినమున అయ్యా తండ్రి, మేము నాయన అయ్యా తండ్రి నిన్ను స్మరించుటకు, స్తుతించుటకు మీరే మీ కృప చూపించి నడిపించి అయ్యా తండ్రి మాకు కావలసిన ఆత్మీయ ఆహారము చేత పోషింప ఈ యొక్క కృపను దయచేస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం లూకా సువార్త 16వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనముల మటుకు మనం ధ్యానిస్తూ ఉంటే 16వ వచనంలో మటుకు ఇక్కడ ఒక గృహ నిర్వాహకుడు మనకు కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆయన ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అనగా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్దకు వాని మీద నేరము మోపబడగా, అతడు వానిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వానిని అడిగెను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 70 మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పెను. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని వ్రాసుకొనుమని చెప్పెను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనం 10వ వచనంలో చూస్తూ ఉంటే, కొంచెములో నమ్మకము ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవిస్తాడు అనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక పొలములో ఒక తోటలో ఒక చెట్టు ఉన్నది. దేవుని ప్రియులారా, తోట యజమానుడు ఆ చెట్టుకు కాపలిగా అనగా తోటలోని చెట్లన్నిటికీ కాపలిగా ఉంచి ఉన్నాడు. అనగా కాపరి వారిగా ఆయన అక్కడ కాపలా ఉంచి ఉన్నాడు. తర్వాత అక్కడ చూస్తే ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క చెట్టు యొక్క ఫలము తినాలని ఆశ కలిగింది. అనగా ఏ విధంగా అతనికి కలిగింది అనంటే, అది చూపుకు ఎంతో అందంగా ఉన్నప్పుడు దాన్ని చూసి ఆయన ముందుకు వెళ్ళాడు. ఆ చూసి వెళ్ళడానికి కాళ్ళు కూడా సహకరించాయి. కాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కాళ్ళతో ఆయన తెంపలేడు కాబట్టి, కనులతో చూసి ఆయన కాళ్ళతో తెంపలేడు కాబట్టి చేతులు కూడా అక్కడికి వెళ్ళాయి. అక్కడ చేతులు వెళ్ళినప్పుడు అక్కడ చేతులలో నుండి ఆ యొక్క చేతితో కర్ర సహాయం తీసుకొని ఆ చెట్టు పైకి వెళ్ళడం జరిగింది. అది జరిగిన తర్వాత ఆ యొక్క ఫలము తీసుకొని అన్యాయస్తుడిగా ఈ యొక్క యజమానుడికి చెప్తున్నాడు. అది కింద పడింది, నేను అందుకే తీసుకున్నానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ జరిగిన సంగతి మీకు తెలుసు. ఇక్కడ ఏది జరుగుతూ ఉంది అనేది మీకు
తెలుసు. ఎందుకంటే ఆయన కర్ర సహాయముతో దానిని తీసుకున్నాడు. అది నిజమైన పని కాదు. ఎందుకంటే చిన్న దాంట్లో నమ్మకంగా లేకపోతే ఆయన మహా ఆశ్రయంగా అనగా ఈ యొక్క తోట అంతటికి ఆయన యజమానుడికి ఈయన నమ్మకంగా లేకపోతే వ్యర్థమని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ప్రియులారా. ఎందుకంటే చిన్న దాంట్లోనే అనగా ఒక్క చెట్టు విషయంలోనే ఈ విధంగా ఉంటే ఒకవేళ దేవుడు తన రాజ్యములో మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఏ పాటి వారమై ఉంటూ ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మనం చదువుకున్న పాఠ్య భాగంలో ఒక యజమానుడు ఉన్నాడు. అక్కడ యజమానుడితో పాటు గృహ నిర్వాహకుడు కూడా ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాను. అనగా గృహ నిర్వాహకుడు అనగా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే ఒక కాలంలో అనగా ఒకానొక కాలంలో గుమస్తా అనేవారు ఉండేవారు. అనగా వారు ఇన్కమ్ అంతా ఖర్చు లెక్కలు ప్రతిదీ కూడా చూసుకునేవారు. అనగా వారు ఇంటికి కావలసిన ప్రతిదీ కూడా చూసుకునేవారు. ఇప్పుడు ఆర్గనైజేషన్స్‌లో చూస్తుంటే సీఏ వారు ఉంటారు. వారు కావలసిన ప్రతిదీ కూడా లెక్క అప్పగించేవారుగా ఉంటారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇదే విధంగా ఇక్కడ ఉన్న గృహ నిర్వాహకుడు వాని ఆస్తి చూడండి దేవుని ప్రియులారా, ఇక్కడ మొదటి వచనంలో చూస్తే ఆస్తి అంతయు పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపగా అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నువ్వు గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. చూడండి, ఎంతైనా ఒకానొక సమయం వచ్చినప్పుడు ప్రతివారు కూడా లెక్కను అప్పగించవలసిన వారే దేవుని ప్రియులారా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, నాకు ఇంతగా ఉంది, నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నీకు నాకు కాపరి అయ్యున్న దేవుడికి లెక్క అప్పగించాల్సిందే. ఈ లోకములో మనము ఏ పని చేసినా కూడా అనగా మనము చెడు పని చేసినా, మంచి పని చేసినా, మన హృదయముతో చేసిన, కనులతో చేసిన, చూపుతో చేసిన, ప్రవర్తనతో చేసిన, చెవులతో చేసిన ప్రతిదీ కూడా దేవుడికి లెక్కను అప్పగించవలసిన వారమని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ లోకము ఒక గృహమై ఉంటూ ఉంది, లేదా మనము యాత్రకు వచ్చిన వారము అని అనేకులు పర్యాయములుగా అనగా ఎన్నోసార్లు పర్యాయములుగా అనేక పర్యాయాలలో వారు తెలియజేస్తూ ఉంటారు దేవుని ప్రియులారా. కానీ నిజమే, మనము యాత్రికులుగా వచ్చాము దేవుని యొక్క ఈ లోకములో. దేవుడు మనల్ని ప్రేమించి పంపిన లోకములోనికి మనము యాత్రికులుగా వచ్చాము. ఒక మార్కెట్కు వెళ్ళినప్పుడు మనం ఇంటి నుండి డబ్బులు తీసుకొని వెళ్తాం, డబ్బులు ఒక సంచి తీసుకొని వెళ్తాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏది కూడా తీసుకొని రాలేదు దేవుని ప్రియులారా. చూడండి, అంటే ఇంతకన్నా మనము యాత్రికులముగా వచ్చాం అంటే ఎన్ని రోజులు ఉండాలో కూడా మనకు తెలియని పరిస్థితిలో మనము ఉంటూ ఉన్న వారముగా వచ్చాము దేవుని ప్రియులారా. మనము యాత్రికులుగా వచ్చి మనము వెళ్తూ ఉన్నప్పుడు మనకు కలిగిన దానిని అనగా ఈ లోకములో మనము దేనిని తీసుకొని సంపాదించుకొని వెళ్తూ ఉన్నామో దానిని అప్పగించవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 3వ వచనంలో చూస్తూ ఉంటే 2వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఆయన పిలిచి చెప్పినప్పుడు, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. చూడండి దేవుని ప్రియులారా, ఈ దినం నా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. త్రవ్వలేను, నేను కష్టపడలేను అని చెప్తున్నాడు. కష్టపడకుండా అన్యాయపు సిరి విషయంలో మనము ఎంత నమ్మకముగా లేకపోతే న్యాయమైన సిరి విషయంలో మనము నమ్మకముగా ఉండమని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట, దేవుడు ఎంతగానో స్పష్టముగా ముఖాముఖిగా మనతో మాట్లాడుతున్న మాట అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన కష్టపడలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను అని అంటున్నాడు. అటువంటి పరిస్థితిలోనికి రాకమునుపే నీకు నాకు కలిగినది మనము అన్యాయంగా సంపాదిస్తున్నామా లేదా అన్యాయపు సిరితో ఉంటూ ఉన్నామా అనేది చూసుకొని మనము న్యాయమైన దానికి అనగా దేవుడి ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన సర్వమును సరిచేసే దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు దేవుని ప్రియులారా. చూడండి, ఇక్కడ 4వ వచనంలో చూస్తే, నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని
తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వానిని అడిగాను. వాడు 100 మలుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మనుగులని వ్రాసుకొనుమని వానితో చెప్పాను. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా మనము అన్యాయము చేసి దానికన్నా మనము సరి అయిన దానిని చేసి ఇక్కడ యుక్తిగా నడుస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 80% అతనికి అప్పగిస్తే 20% ఈయన క్షమిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే పరలోక ప్రార్థనలో మనం చెప్పుకుంటాం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము, లేదా మా అపరాధములను మేము క్షమించిన ప్రకారము ఇతరుల అపరాధములను క్షమించుము, లేకపోతే క్షమించద్దు అని మనము ఆయనకు చెప్తూ ఉన్న వారముగా ఉన్నాము. దేవుని ప్రియులారా, కాబట్టి మన రుణస్థులను మనం క్షమించిన ప్రకారము ఆయన కూడా ఆయన రుణస్థులమైన మనల్ని దేవుడు క్షమిస్తూ ఉంటాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే అదే విధంగా ఇక్కడ గోధుమల ఎదుటకు కూడా వచ్చి ఉన్నారు. నూనె గోధుమలకు ఎంతో ప్రాముఖ్యత అప్పుడు ఆ కాలంలో జరిగి ఉంది. దేవుని ప్రియులారా, ఎందుకంటే మన పూర్వీకులను చూస్తూ ఉంటే ఒక 40 ఏండ్ల కింద చూస్తూ ఉంటే వారు రొట్టెలను తినేవారు. రొట్టెల కన్నా ముందు మట్టిని కూడా కొంతమంది తిని బ్రతికిన వారు ఉన్నారు. దేవుని ప్రియులారా, ఎందుకంటే అవి ఎంతగానో ప్రాముఖ్యమైనవిగా ఆ కాలంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటే తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే వారు అంటూ ఉంటారు కొన్ని సందర్భాలలో, మేము ఇప్పుడైతే తినగలుగుతున్నాం కానీ మా కాలంలో ఇది కూడా మాకు దొరకలేదు అని ఎంతోమంది అంటూ ఉంటారు. దేవుని ప్రియులారా, కాబట్టి అన్యాయముగా వద్దు. దేవుడి ప్రియులారా, మనం దేవుడి ప్రజలముగా ఉన్నాం. మనము అన్యాయమును ప్రేమించే దేవుడు కాదు కాబట్టి, ఆయన న్యాయమును ప్రేమించేవాడు కాబట్టి మనము న్యాయంగా మనకు కలిగిన దానిని మనము జాగ్రత్తగా పట్టుకొని నడిచినప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని దీవిస్తారు అన్న సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన ఎలాంటి వారి కొరకు చూస్తున్నారంటే 12వ వచనంలో చూస్తూ ఉన్నాం, మీరు పరుల సొమ్ము విషయంలో చూడండి దేవుని ప్రియులారా, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైన దానిని మీకెవడిచ్చును. చూడండి దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉన్నాం, మనం పరుల విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే పరలోకపు తండ్రి మన సొంత విషయాలలో మనకు అనుగ్రహించడానికి సిద్ధపడుతూ ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే 12th verseలో ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ ద విచ్ ఈజ్ అనదర్ హూ విల్ గివ్ యూ దట్ విచ్ ఈజ్ యువర్ ఓన్ అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే దేవుడు అంటున్న మాట, ద లార్డ్ ఈజ్ సర్చింగ్ ఫర్ రైటియస్ పర్సన్ హూ ఈజ్ ఆన్ ఎర్త్. భూమిపైన ఎవరు దేవుడిని వెతుకుతూ ఉన్నారు న్యాయముగా అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేవుడు ఒక్కడు కూడా లేడు, ప్రతి వారు బొత్తిగా నశించుచున్నారని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని ప్రియులారా, నా జీవితము ఇదే అనుకూలమైన సమయం. క్రైస్తవ జీవితం అనగానే ఒక రెస్పాన్సిబుల్ బాధ్యతతో కూడిన జీవితము. ఒక ఆత్మ కొరకు నీవు రక్షించబడుతున్న ఆత్మ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నావా, లేదా ఒక ఆత్మను ఆర్పుతూ ఉన్నావా అనేది జ్ఞాపకం చేసుకొని ఒక ఆత్మను రక్షించగలిగి ఆ ఆత్మకు కావలసిన సహాయము లేదా ఆత్మకు ఏదైతే అవసరత ఉన్నదో ఈ దినమున నీవి యొక్క బాధ్యతగా అది పరిగణించబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినారు. ఆదాము అవ్వలు చేసిన పాపము ఏంటిది అనగా వారు అవిధేయతకు లోబడ్డారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆ పాపపు పండును తిని అని మనం అనుకుంటూ ఉంటాం, కరెక్టే. కానీ అక్కడ అవిధేయత మొదటిగా కోల్పోయినారు. చేయవద్దన్న పనిని చేశారు. ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతున్నారు, అసలు ఆదాం అవ్వ పండు తింటారని దేవుడికి తెలుసు కదా అని అంటే, మనం ఇంట్లో కత్తి ఉంటుంది, కత్తి ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుంది అని తెలుసు, కానీ ఆ కత్తి ఎందుకు ఇంట్లో పెట్టుకుంటాం అని అంటే అది అవసరాన్ని బట్టి వాడుకోవడానికి అని పెట్టుకుంటుంటాం. కానీ ఆ కత్తి చిన్నపిల్లలు కోసుకుంటారని తెలిసి అది అక్కడ పెట్టకుండా ఊకుంటామా? కాదు కదా. వారికి ఇవ్వకుండా జాగ్రత్త పడతాం. అదేవిధంగా ఆదాము కూడా అవ్వ కూడా ఏదేను తోటలో ఉన్నారు. ఆ యొక్క వృక్ష ఫలాలు కూడా అక్కడ ఉన్నాయి. వాటన్నిటిని ముట్టుకోండి అని చెప్పాడు, కానీ దాన్ని ముట్టవద్దని చెప్పినప్పుడు వారు ఎప్పుడైతే వెళ్ళారో ఆ యొక్క స్థితి, ఆ యొక్క పరిస్థితి బాధ్యత రహితంగా వారు ప్రవర్తించారు. ఒకరు చెప్పిన మాటను వినకుండా వారు నిర్లక్ష్య ధోరణికి వెళ్ళారు. ఈ దినమున మనం కూడా అంతే, మన జీవితాలలో అంతే. మనం ఒకరు చెప్పేది వినము,
ఒకరు చెప్తుంటే వీరేంది నాకు చెప్పేది అని అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్క సందర్భంలో చెప్తే వింటే బాగుండేది గదా! అనే ఆలోచన మనకు అను అనుకుంటూ ఉంటాం దేవుని ప్రియులారా. కాబట్టి బాధ్యత రహితంగా మనం జీవించినప్పుడు దేవుడే ఆ యొక్క బాధ్యతలో మనలను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి అన్యాయము చేయకుండా న్యాయమును ప్రేమించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము కూడా న్యాయముగా పరుల సొమ్ము విషయంలో జాగ్రత్తగా బాధ్యత రహితంగా ఉన్నప్పుడు దేవుడు అనేకమైన పట్టణముల పైన అధికారులుగా దేవుడు నియమిస్తాడని దేవుని వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. మీరిచ్చిన అవకాశమును బట్టి అయ్యా తండ్రి, ఈ యొక్క ప్రాముఖ్యమైన పునరుత్థాన దినమున అయ్యా తండ్రి ప్రార్థించడానికి మీరిచ్చిన అవకాశమును అయ్యా తండ్రి నీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు లేఖన భాగముల ద్వారా మాట్లాడినందుకు ప్రతి మాటకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, మాకు కలిగిన దానిని బట్టి అయ్యా తండ్రి మేము సంతోషించు వారముగా ఉండుటకు నీ యొక్క కృప దయచేయండి. అన్యాయంగా సంపాదించుకొనకుండా న్యాయముగా అయ్యా తండ్రి ఒకరిని క్షమించే కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా తండ్రి, మేము క్షమించబడుతున్నాము కనుక క్షమించబడుటకు కృప చూపించి నీ యొక్క రక్షకల చాటున భద్రపరుచుకొని అక్కర్ల కొలది అవసరత కొలది ప్రతి ఒక్క పనిని అయ్యా తండ్రి ముగించుటకు అయ్యా తండ్రి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. అయ్యా తండ్రి, ఇదే రక్షణ దినము అయ్యా తండ్రి నీ నామం పేరట అయ్యా తండ్రి నీకు స్తోత్రములు. తెలియని వారు అనేకులున్నారు ప్రభా. వారి కొరకు ఆత్మల భారము కలిగి అయ్యా తండ్రి బాధ్యతతో కూడిన అయ్యా తండ్రి ఈ పరిచర్యను ముందుకు కొనసాగిస్తుండగా మీరు కృప చూపించండి. పరిచర్యలో అయ్యా తండ్రి ఇంకను నాయన ప్రార్థన అవసరతలు పంపిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించండి ప్రభా. వందనాలు చెల్లిస్తున్నా అయ్యా తండ్రి. నిన్నటి దినమున బర్త్డే జరుపుకున్న అయ్యా తండ్రి నీకు వందనాలు. రుద్రపాటి అయ్యా తండ్రి నాయన జెస్సికను మీరు జ్ఞాపకం చేసుకోనండి. 10th ఇయర్ నుండి 11th ఇయర్లోకి వచ్చి అడుగుపెట్టి ఉంటుండగా కావలసిన జ్ఞానం నీ యొక్క కృప దయచేయండి. తల్లిదండ్రులను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సునీల్ వారి కుటుంబంను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి అదేవిధంగా గంట ప్రకాష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఫైనాన్షియల్ అయ్యా తండ్రి ఇబ్బందుల నుండి విడుదలను అనుగ్రహించండి. రుద్రపాటి సునీల్ వారి కుటుంబమును అయ్యా తండ్రి వారి చదువులలో మీరు తోడుగా ఉండండి. గీత రాబర్ట్ ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో అడ్మిట్ అయింది ప్రభా. అయ్యా తండ్రి సాయి కృష్ణ చందన వారి కుటుంబంను కూడా మీరు దీవించండి. కుటుంబముగా జతపరిచారు అయ్యా తండ్రి, వారి కుటుంబంను నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి గర్భద్వారంలో వారికి తెరవండి. రోజా డానియల్ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి అక్కరగా ఉన్న అవసరత మీకు తెలుసు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి సుఖమైన అయ్యా తండ్రి నీ యొక్క గర్భద్వారంలో వారికి తెరవమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి నిర్మల కల్పన అయ్యా తండ్రి భిక్షపతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సెటిల్ అవ్వడానికి కృప చూపించండి. మేరీ దేవమ్మకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మేరీ వారి కుటుంబంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. లక్ష్మి వీరేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు వీరేష్కు అయ్యా తండ్రి మ్యారేజ్ విషయంలో మీరు కృప చూపించండి. మార్గమును సరళపరచమని ప్రార్థన చేస్తున్నాం. వీరన్న లక్ష్మి భరత్ కుమార్ లక్కీ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యములను క్షేమములను వారికి అనుగ్రహించండి. ఉదయ్ కాంతమ్మ లోకేష్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి కవిత మహేష్ సంతానం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాగజ్యోతి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. వినోద్ స్వాతిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. గౌతమి స్టీవెన్ వారి కుటుంబంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వినోద్ స్వాతి గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మొగలమ్మ సుగుణమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆరోగ్యంను క్షేమంను వారికి అనుగ్రహించండి. నీలమ్మ, రత్నమ్మ, యాకోబ్, వైశాలి, కుమార్, యాదమ్మ అయ్యా తండ్రి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యాదమ్మ గారు అయ్యా తండ్రి 10 years నరాల బలహీనల చేత బాధపడుతున్నారు. భానుమతి శక్తుల నుండి విడుదలను అనుగ్రహించండి. మీరే కృప చూపించి మహిమ పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాం. అజయ్ని అయ్యా తండ్రి, యశోదను వారి నాయన వారిని బట్టి నీకు స్తోత్రములు. అయ్యా తండ్రి మీరే నాయన కావలసిన సహాయమును మీరు అనుగ్రహించి అయ్యా తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరత అక్కడ తీర్చి మహిమ పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఇదే విధంగా ఎంతమంది అయితే ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారో వారిని పేరు పేరు వరుసన మీరు దీవించండి. నాకు తెలిసిన వారందరినీ కూడా అయ్యా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన నీ యొక్క కృపలో ఎదుగుటకు తోడ్పడుటకు కృప చూపించి మహిమ పొందుకుంటారని నాజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున తండ్రి అయిన నిన్ను అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.